భూకబ్జాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి మహిళలు మరుగుదొడ్లకు వెళ్లే స్థలాలను సైతం వదలడం లేదు. ఆదోని మండలం మాంత్రికీ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 114/7లో ఉన్న 18 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాకు యత్నం చేస్తున్నారని, అక్రమంగా నకిలీ పట్టాలు పొందారని, ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగం కోసం కేటాయించాలని ప్రజలు సబ్ కలెక్టర్కు డిసెంబర్ 8న ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ వెంటనే పట్టాలు రద్దు చేయాలని ఆదేశించినా ఆర్ఐ, వీఆర్ఓలు మాత్రం ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదుదారుడు ఈడిగ గిడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాంత్రిక గ్రామం ఇది 114 సర్వే నంబరు 7లో అది 18 సెంట్లు ఉంది. 18 సెంట్లు ఉంది. ఏముంది? ఏం భూమి అది? దేయాలు గుట్టని దాంట్లో వచ్చి ఆడపిల్లలు బాత్రూమ్కి అవుట్కి పోతుండ్రి. దాన్ని మొన్న ఇప్పుడు ఒక 6 నెలలు అయింది. దాన్ని ఇంకా చెట్లు పెరికిచ్చి అబ్జర్వ్ చేసి గొరుసు ఇచ్చి వాళ్ళు పట్టాలు పుట్టించుకున్నారు. ఎవరు? గిడ్డయ్య అనేవాళ్ళు. గొల్ల గిడ్డయ్య, మరి గొల్ల మల్లికార్జున, మన ఈడిగ గిడ్డయ్య, ఈడిగ ఆంజనేయులు వాళ్ళు పుట్టించుకొని మాది అని అంటే అది పరంపోగు స్థలం. మొత్తం పరంపోగు 18 సెంట్లు అది ఉండేది. కానీ మొత్తం 84 సెంట్లు ఉండే. అది కొద్ది హాస్పిటల్ మన ఇది కట్టించినాము. కొద్దిగా మిగిలిన దానికి వీళ్ళు అబ్జర్వ్ చేసి పట్టాలు పుట్టించుకొని ఈఆర్ఓ గారు దానికి పట్టాలు. ఏ వీఆర్ఓ ఇచ్చినాడు ఆ పట్టాలు? ఇంతకుముందు ఈఆర్ఓ సురేష్ సార్ 2 ఇచ్చినాడు. ఇప్పుడు కిష్టప్ప అని 3 ఇచ్చినాడు. మరి మీరు అబ్జెక్షన్ చేసినారు? అది దానికి అబ్జెక్షన్ చేసిన. ఆడపిల్లలకు బాత్రూమ్ పోయేయలేదు. అక్కడ కళ్ళ పెడితే ఇత్తులు వేసి అక్కడ కళ్ళ పెడితే ఇక్కడ కళ్ళ పెడితే ఆడపిల్లలు పోనీకి ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది అయింది. దానివల్ల నేను అర్జీ ఇచ్చినాను. అంటే మొన్న ఎప్పుడు వచ్చినారు మీరు అర్జీ చేయడానికి? మనం ఇప్పుడు 3 నెలలు అయింది. ఎంత అంటే గ్రామస్తులు వచ్చినారా? వచ్చి మన కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినాము. అప్పుడు ఈఆర్ఓ సార్ని పిలిపించి ఇది ఏమి చూడండి అని పంపించినాడు. అప్పటికప్పుడు బండ్లు పాటే వాళ్ళని నిలబెట్టేసినాడు. పాటేసి ఆయన మన ఈఆర్ఓ వాళ్ళతో ఏమి డబ్బులు ఏమి ఉంచుకొని ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఊరు లేకున్నప్పుడు తోలుకొచ్చేది, స్థలం చూసేది, ఇనుకోరు అయిందిలే, ప్రచారం చేసినాంలే, మీది సమస్య చేసినాంలే అని చెప్పి అక్కడే సపోర్ట్. ఇప్పుడు ఆ 18 సెంట్ల స్థలం ఎవరు ఆధీనంలో ఉంది? ఎవరు ఆధీనంలో దేయాల గుట్ట అని పరంపోగేది. మరి వాళ్ళు కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా బండల గింజలు బాతుకున్నారా? దింపినారు. బండలు పాదాలని దింపినారు. 2 లోడ్లు దింపినారు. నేను అప్పటిదప్పుడు సార్కి వచ్చి కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చి అప్పటిదప్పుడే నిలబెట్టేసి. అంటే సబ్ కలెక్టర్ సారు మీరు 3 నెలల కింద ఇచ్చినప్పుడు అర్జీ ఇచ్చినప్పుడు వీఆర్ఓని పిలిచి ఈ పట్టాలు రద్దు చేయమని చెప్పేసి వెంటనే చెప్పినాడు. కానీ ఇప్పటి వరకు వీఆర్ఓ మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడా? సపోర్ట్ చేస్తున్నాడు. మీ పేరు? గిడ్డయ్య సార్, మాంత్రికే గిడ్డయ్య.